వెల్కమ్ టు A9 టీవీ. రాష్ట్ర మాజీ మంత్రి ప్రకాశం జిల్లా ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆ పార్టీ మాజీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి షాక్ ఇచ్చారు. ఒంగోలు నియోజకవర్గంలో గేమ్ చేంజ్ చేయాలన్న బాలినేని విన్నపాన్ని జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా బాలినేని విభేదిస్తున్న నాయకులే జగన్ పెద్దపీట వేయడం గమనార్హం. ఎన్నికలకు ముందు వరకు బాలినేని వైవి సుబ్బారెడ్డితో పంచాయతీ పెట్టుకున్నారు. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో యుద్ధమే నడిచింది. ఏకంగా మంత్రి పదవి పోయేందుకు కూడా వైవినే కారణమని బాలినేని భావించారు. ఎట్టకేలకు వైవిని అక్కడి నుంచి తప్పించారు. దీంతో బాలినేని ఊపిరి పీల్చుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఇంతలోనే ఎన్నికల సమయంలో ఒంగోలు ఎంపీగా చిత్తూరుకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి నియమించారు. దీనిని కూడా బాలినేని తీవ్రంగా వ్యతిరేకించారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోసం తీవ్రంగా శ్రమించారు. కానీ బాలినేని మాట ఫలించలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాగుంటకు టికెట్ ఇచ్చేది లేదని భీష్మించిన జగన్ చెవిరెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. ఇది మరికొన్ని వివాదాలకు దారితీసింది. ఎన్నికల్లో అందరూ ఓడిపోయారు. ఇక ఇప్పుడు క్షేత్రస్థాయిలో చెవిరెడ్డి పట్టు పెంచుకోవడం, వచ్చే ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచే తాను పోటీ చేస్తానని తరచుగా చెబుతుండటంతో బాలినేనికి కంటిపై కునుకు లేకుండా పోయింది. దీంతో చెవిరెడ్డిని ఇక్కడి నుంచి పంపించేయాలని, పార్టీ బాధ్యతలను తానే చూసుకుంటానని ఆయన చెబుతున్నారు. కానీ జగన్ మాత్రం దీనికి కూడా ఒప్పుకోలేదు. ఫలితంగా బాలినేని మౌనంగా ఉంటున్నారు. అంతేకాదు ఇటీవల ఒంగోలు మున్సిపాలిటీలో తన వర్గం వారు టీడీపీలోకి చేరిపోయినా పట్టనట్టే వ్యవహరించారు. ఇది పార్టీ అధిష్టానానికి మరింత కాకరేపింది. ఈ నేపథ్యంలో అసలు బాలినేనిని పూర్తిగా పక్కన పెట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చెవిరెడ్డికి మరింత బాధ్యతలు అప్పగిస్తూ తాజాగా పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగించారు. ఈ నియామకంపై బాలినేని వర్గం కుతకుతలాడుతోంది. ఎవరిని అడిగి ఆయనకు పదవి ఇచ్చారని అంతర్గత సంభాషణల్లో ప్రశ్నల వర్షం కురిపించింది. కానీ ఇప్పుడు బాలినేనిని పట్టించుకునేవారు ఎవరూ కనిపించడం లేదు. దీంతో ఇక ఆయన పార్టీని వదిలేయడమే మార్గంగా కనిపిస్తోందన్నది ఆయన వర్గం చెబుతున్న మాట. మరి ఏం చేస్తారో చూడాలి.